ఐస్ క్రీమ్ ఏంటి ఇంత టేస్టీగా ఉంది? నేను ఇప్పించాను కాబట్టి. మొన్న అది ఇప్పించిందిగా. ఎంతైనా అది ఇప్పించింది కదే, అందుకే టేస్ట్ లేదు. నేను ఇప్పిస్తున్నాను కాబట్టి టేస్ట్. ఏంట్రా చూడు, ఏంట్రా నాన్న అట్టు చూడు. వద్దమ్మా, తప్పు. ఎందుకు వద్దు నాన్నరా. ఏయ్, ఐస్ క్రీమ్ కి పోను, ఇంకా 400 ఉన్నాయి. ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. పోవే, బోరు. ఇప్పుడేగా సినిమా చూసి వచ్చాం. ఏదైనా ఐడియా చెప్పండి. అయితే ఆటో ఎక్కి ట్యాంక్ బండ్కి వెళ్దాం. అబ్బా వద్దే, కాలేజ్ ఎగ్గొట్టి సగం రోజులు అక్కడేగా ఉంటాం. ఈ రోజంతా నీ ట్రీటే కదా, ట్యాంక్ బండ్ తప్ప ఇంకెక్కడికైనా చెప్పొస్తాం. పోనీ గోల్కొండకి వెళ్దామా? అయ్యో వద్దే, గోల్కొండకు వెళ్ళి లేటుగా ఇంటికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళంతా స్ప్రింగ్ లేకుండానే ఆకాశం అంతా ఎత్తి ఎగిరి పడతారు. ఇంకెక్కడికన్నా వెళ్దాం. అయితే సిటీ సెంటర్కి వెళ్దామే, ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే. అయినా నువ్వు చాలా గ్రేట్ ప్రియా, చెప్పినట్టు చేసావు. ప్రియా అంటే మరేమనుకున్నారే? అయినా మీ ఇంట్లో అడగగానే ఇంత డబ్బెలా ఇస్తున్నారే? అన్నిటికీ ఐడియాలున్నాయిలే. పొద్దున్న మీరు చూసారే అర్చన అని, మా పని మనిషి, అదో వెర్రిది. దాని దగ్గర చిన్న డ్రామా ఆడితే చాలు, ఎవరి కాళ్ళైనా పట్టుకొని డబ్బులు తెచ్చిచ్చేస్తుంది. అలాంటి పని మనిషి దొరకడం నీ అదృష్టమే. ఊరికే చేస్తుందా ఏంటి? అప్పుడప్పుడు 150 టిప్పుగా పడేస్తానమ్మా. అది తీసుకునే డబ్బుకి ఆ మాత్రం తోకాడించకపోతే ఎలా? మొత్తానికి విశ్వాసం గల కుక్కలానే ఉందే అది. సరే సరే, త్వరగా తినండి. రమ్య, రామ్మ వెళ్దాం. అత్త ఉండి తినేసుకెళ్దాం. రోడ్ మీద తినడం తప్పు. పర్వాలేదమ్మా, నేను ఎత్తుకుంటానురా. జాగ్రత్త. అరే దేడి దిమాగ్, ఆ పాన టైట్ వేరే తీసుకోవచ్చు కదా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎలా ఉందిరా పని? మాకైతే చేతి నిండా ఉందన్న పని. మీ అన్నేడ్రా? మా అన్న మీ అన్న వేరు వేరా? ఏయ్ తగ్గండ్రా, మాటకు మాట బాగా సమాధానం చెప్తున్నారే. అన్నెటెళ్ళాడు? అన్న ట్రయల్కి వెళ్ళాడు. ఓ ఛ, బయటికెళ్ళాడా? అప్లికేషన్కి అర్జెంటుగా డబ్బులు కావాలి. అన్న ఎప్పుడు వస్తాడరా? అన్ని రోజు రావటం డౌటే. ఏంట్రా మీరు అనేది? అవునన్నా, 30 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చి ఓనర్కి ఇచ్చి వస్తే వస్తా లేకుండా లేదన్నాడు. ఛ, ఎలాగైనా తీసుకోవాలనుకున్నానే. 6 గంటల కొరియర్ పంపించాలి. సరే, ఎందుకైనా 1 గంట వెయిట్ చేసి చూస్తానులే. అరే కుర్చీ ఎదురా. అదే అన్నా, కూర్చో. ఇదా? ఏం మనుషులరా మీరు? బా సరిగ్గా పనిచేయండి. సరే అన్నా. గా బిల్డప్ చూసినావా? చూస్తూనే ఉన్నాను. ఆహా, ఇంకో కష్టం వచ్చిందిరా. హాయ్ వాసు. హాయ్ వదినా. వదినా? అవును, మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే మీరు నాకు వదినే కదా. వినడానికి సంతోషంగానే ఉంది, కానీ అక్కడ మీ అన్నయ్య నా మొహం కూడా చూడడం లేదు. దిగులు పడకండి వదినా, ప్రేమను తెలియజేయడంలో ఎన్నో మార్గాలున్నాయి. కొందరు పబ్లిక్గా బయటపడతారు, మరి కొందరు బయటపడకుండా మనసులోనే దాచుకుంటారు.
మీ లవర్ ఇందులో రెండో రకం, అర్థమైందా? నిజమా? అవును వదినా, మీరు ఒకసారి అన్నయ్యతో మనసు విప్పి మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది. ఎక్కడ వాసు? ఆయన నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. అదంతా ఒత్తి డ్రామా. మీ తరపున ఎవరైనా మాట్లాడి వివరంగా చెబితే అంతా ఓకే అయిపోతుంది. కావాలంటే మీ తరపున నన్ను మాట్లాడమంటారా? నువ్వా? ఒక మగాడి మనసు ఇంకొక మగాడికే తెలుస్తుంది. ఇలాగే మీ అదే మనమిద్దరం కలుసుకున్నట్టు మనం మాట్లాడుకున్న విషయం మూడో కంటికి తెలియకూడదు. ఏం ఆలోచిస్తుంది? ఏమైంది వదినా? ఏం లేదు. నువ్వు నా తరపున మాట్లాడతానన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెలాగైనా గోపీకి నా మనసు అర్థమయ్యేలా చెప్పు. మా పెళ్లి జరిగేలా చేసావంటే నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను వాసు. అరే అదేంటోదినా, రుణం అది ఇది అంటారు. అప్పు ప్రేమను చంపేస్తుంది. అరే టైం అవుతుంది, అన్నయ్య ఇంకా రాలేదే. ఏంటి వాసు, ఏదైనా ప్రాబ్లమా? అది అదేం లేదు వదినా, వదిలేయండి. ఏంటి వాసు, నాతో చెప్పకూడదా? చెప్పు. ఓ కంపెనీకి అప్లికేషన్ తీసుకొని కొరియర్ పంపించాలి. పైగా లాస్ట్ డేటు 200 కావాలి. ట్రైల్కి వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదు. అందుకే కాస్త టెన్షన్గా ఉంది వదినా. అంతే కదా, ఆ డబ్బులు నేను ఇవ్వనా? అయ్యో వద్దండి, నేను అన్నయ్య వచ్చిన తర్వాత తీసుకుంటాను. అన్నయ్య దగ్గర తీసుకుంటావు కానీ వదిన దగ్గర తీసుకోవా? అన్నయ్యకి తెలిస్తే తిడతాడు వదినా. తెలిస్తే కదా, తెలియకుండా తీసుకో. ఉండు. తీసుకో. అదేంటొదినా 500 ఇస్తున్నారు? నా దగ్గర చేంజ్ లేదు వాసు, తర్వాత ఇది తీసుకో. తీసుకో. ఇది నేను అప్పుగానే తీసుకుంటాను. ఏంటి అప్పు అది ఇదనంటావు? అప్పు ప్రేమను చంపేస్తుంది. రేపే మీ విషయం అన్నయ్యతో మాట్లాడతాను. పడేసిండ్రో. ఏంట్రా? గదే దేవాస్ ప్యానర్ పడేసిండు, దాని గురించి అని. మిమ్మల్ని వస్తాను వదినా. బాయ్. పాపం అండి. అదే అన్న గురించి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా కదా, దానికోసం అని. మీ అన్నయ్యని ఓకే అని ఒక్క మాట చెప్పమను, అతని కోసం జీవితాంతం వెయిట్ చేస్తాను. అయితే అన్నే పాపం. జల్లు 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 మంటూ ఒళ్ళు పొంగుతోంది చూడు అల్లరేమిటో. అమ్మా ఇంకో దోశ వేవా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, పోయి ఆపేశాను. నన్నేం చేయమంటావమ్మా? నువ్వు వేసే దోశలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. అంత కమ్మగా ఉన్నాయమ్మా. ఇలా కబుర్లు చెప్పి బానే పని చేయించుకుంటావు. జల్లు 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 మంటూ ఒళ్ళు పొంగుతోంది చూడు అల్లరేమిటో. గుడ్లగూబలా నన్నే చూస్తున్నావు? పని చూడు. అదే బిల్లంతా సెటిల్ చేసావో లేదోనని చూస్తున్నాను. ఏం బిల్లు? అదే కాలేజ్ ఫీజు కట్టేసావా అని అడిగాను. ఏయ్ మెంటల్, కాలేజ్ ఫీజు కట్టావా అని అడగచ్చు కదా, బుద్ధి లేదు. డబ్బు కాలేజీలోనే కట్టాలా లేక ఇంకెక్కడైనా కట్టొచ్చా? ఏయ్ ఏంటి నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? అది కాదు, ఇప్పుడు రైలు టికెట్లు రైల్వే స్టేషన్లోనే తీసుకోనక్కర్లేదు కదా, బయట కూడా కొన్ని చోట్ల తీసుకోవచ్చు. అలాగే కాలేజ్ ఫీజు కూడా కాలేజీలోనే కట్టాలా
లేక సినిమా థియేటర్లు, ఐస్ క్రీమ్ షాపులు, లేక ఏదైనా ప్లాజాలో కట్టచ్చా అని. ఏంటి వాగుతున్నావు? కాలేజ్ ఫీజు కాలేజ్లో కట్టకపోతే నీ నెత్తి మీద కడతారా? చిరాకు పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి నాతో గొడవ పెట్టుకోవాలని వచ్చావా? నేనే ఒక పని మనిషిలా ఉన్నాను. నేను నీతో గొడవ పెట్టుకోవడం ఏంటమ్మా? విన్నాను ప్రియా, నువ్వు చెప్పిందంతా విన్నాను. సొంత అక్కని నీ ఫ్రెండ్స్ ముందు అక్క అని చెప్పడానికి నీకు మనసు రాలేదు కదూ? అక్క అని చెప్తే నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చులకనగా చూస్తారు, అంతేనా? సరే, పర్వాలేదు, నేను పని మనిషిని. కాకపోతే పని మనిషి జీతం తీసుకుంటుంది. నేను మనిల్లు, మనమ్మ, నాన్న, నా తోడబుట్టిన వాళ్ళు అనుకుంటూ జీతం లేకుండా పనిచేస్తున్నాను. అదొక్కటే తేడా. నువ్వు చెప్పిన దాంట్లో తప్పేం లేదు ప్రియా. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తూ డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు నీట్గా డ్రెస్ చేసుకొని వచ్చుంటే నేను పని మనిషి అని ఎందుకు చెప్తాను? ముందు నీట్గా డ్రెస్ చేసుకోవడం నేర్చుకో. ఆ తర్వాత మా ఫ్రెండ్స్కి అక్క అని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏం చేయను ప్రియా, నా వాళ్ళకి కష్టం అంటే గబగబా పరిగెత్తడం తెలుసు, కానీ వెళ్ళిన చోటికి తగినట్టు డ్రెస్ చేసుకోవడం నాకు తెలీదు. ఇదిగో అర్చన, నువ్వు కూడా టిఫిన్ తినేస్తావమ్మా? ఇప్పుడు వద్దమ్మా, తర్వాత తింటాను. సరే. నేను కావ్య చేత అన్ని తిట్లు తిని నీకు కాలేజ్ ఫీజు కని డబ్బు తెచ్చిస్తే నువ్వు ఫ్రెండ్స్తో కలిసి షికార్లు కొడతావా? ఇదేం బాగోలేదు ప్రియా. ఏయ్, అదంతా నీకెలా తెలుసు? ఎలాగో తెలిసింది. చాలే ఆపు. తోడబుట్టిన చెల్లెల్లే అనుమానించి కాపలా కాస్తున్నావా? సిగ్గులేదు? ఛీ! నేనేం నిన్ను కాపలా కాయడానికి రాలేదు. మాట్లాడకు. చూడు, నేనెలాగైనా ఉంటాను. నేనెప్పుడు డబ్బులు అడిగినా అవి తెచ్చేయడంతో నీ పని అయిపోయినట్టే. నేను నలుగురు ముందు గౌరవంగా ఉండటానికి కొన్నిసార్లు ఇలాగే చేస్తాను. నువ్వెలాగైనా చావు, నీ గురించి నాకు దిగుల్లేదు. నేను బయట చేసే పనులన్నీ చూసి ఇక్కడికొచ్చి చాడీలు చెప్పి తిట్టించావనుకో, నిన్ను చంపి పాడేస్తాను. ఛీ! అర్చన, అర్చన, నాకు బాగా ఆకలిగా ఉంది. టిఫిన్ ఏంటి? దోశ. ఇవాళ కూడా దోశలేనా? 3 రోజుల నుంచి ఇడ్లీలు, దోశలు. సర్లే, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు దోశలే. అర్చన, కిరాణా కొట్లో డబ్బులు ఇచ్చేసావా లేక అవి కూడా పారేసావా? అవి నిన్ననే ఇచ్చేసాం కదే. నిన్ననే ఇచ్చేసారా? అమ్మా, ఇది పొద్దున్న ఆఫీస్కొచ్చి కిరాణా కొట్లో ఇవ్వాలని 1000 రూపాయలు తీసుకుంది. నీ దగ్గరకొచ్చి అర్చన, నేను తీసుకెళ్లి కొట్లో ఇవ్వలేదా? అడుగుతుంది కదా, చెప్పు. నోరు తెరిచి సమాధానం చెప్పవే. లేదమ్మా, నిన్న కొట్లో డబ్బు ఇవ్వలేదు. ఇవ్వలేదా? మరేం చేసావు? అది ఆ డబ్బు. అమ్మా, ఆ డబ్బు ఎక్కడో పారేసుంటుందమ్మా. పారేసిందా? ఏంటే ఇది? చిన్నపిల్లలాగా డబ్బు పోయిందని చెప్పావా? నీకు సిగ్గులేదు? ఇంత వయసు వచ్చింది, కాస్తైనా బాధ్యత లేకుండా. ఆగమ్మా, నీ ముద్దులు కూతుర్ని తర్వాత తీరిక తిట్టుకో. ఇదిగో చూడు, నేను సంపాదించే దాంట్లో ప్రతి నెల కొంత అమౌంట్ ఇంటి ఖర్చులకి ఇస్తూనే ఉన్నాను. నేనెంతో కష్టపడి సూపర్వైజర్ చేత ఎన్నో తిట్లు తిని సంపాదిస్తున్నాను. నేనేం నోట్లు ప్రింట్ చేసి ఇక్కడ తీసుకురావడం లేదు. కష్టపడి సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. తను 1000 రూపాయలు పోయాయని వచ్చి చెప్పినప్పుడు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్లయిపోయింది తెలుసా?
ఒక ఆడపిల్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఆ కుటుంబం ఇంకేం బాగుపడుతుంది? ఇది చేసే బుద్ధి తక్కువ పనులకి మాటిమాటికి నేను డబ్బు అందివ్వలేను. ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఇంటి ఖర్చుకి ఇచ్చే డబ్బు ఆపేస్తాను. తర్వాత ఎవరు నన్ను తప్పు పట్టకూడదు. ఇప్పుడే చెప్తున్నాను. అర్చన, ఇప్పటికీ నువ్వు బాధ్యత తెలుసుకోకపోతే ఎలా బతుకుతావే? ఆ రోజు కూడా అంతే. 5 తులాల గొలుసు 5 తులాల గొలుసు పోగొట్టావు కదే. ఈరోజు డబ్బు పోయిందంటున్నావు. రేపు నువ్వు ఇంకో ఇంటికెళ్ళి ఎలా కాపురం చేస్తావో ఏమిటో తెలీదు. ఏమడిగినా నోరు మాత్రం తెరవకే. మోగ ముద్దులా నించోడం ఒకటే తెలుసు నీకు. ఇంకా ఎందుకు నించోడం? వెళ్ళు. నీకెప్పుడు బుద్ధొస్తుందో ఏమిటో. ఛా! అమ్మయ్యా. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా.